పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సార్, ఏ రత్నం ఏంటి టెన్షన్ గా ఉన్నావు? వీర నరసింహనాయుడు భాషాబాయిల కేసు జడ్జిమెంట్ రేపే సార్. 20 సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే. మీరంతా అలర్ట్ గా ఉండండి. ఎస్ సార్. ఈయన పేరు వీర నరసింహనాయుడు. ఇతనికి 2 తమ్ముళ్ళు. అన్న కోసం ప్రాణం ఇస్తారు, అవసరమైతే ప్రాణం తీస్తారు. ఈయన పేరు భాష. వీళ్ళు భాషా సోదరులు. నమస్కారం నాయుడు గారు. నమస్కారం సార్. వీళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. సరస్వతి. ఈవిడే సరస్వతి, వీర నరసింహనాయుడు చెల్లెలు. అమ్మలేని చెల్లెల్ని అన్నీ తానే పెంచాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు, మంచి సంబంధం చూశాడు. కానీ సరస్వతి భాషను ప్రేమించింది. ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి పెళ్లి రోజు భాషతో వెళ్ళిపోయింది. ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలు నరికాడు. ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష. దీంతో 2 కుటుంబాల మధ్య పగలు పెరిగాయి. 20 సంవత్సరాల తర్వాత కోర్టు భాషకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయ్యో,
అరే సూది మొన మోపినంత జాగా కూడా ఇవ్వనన్నావు. కోర్టు సగం ఆస్తి మా సరస్వతమ్మకి ఇచ్చింది. అవి క్యా బోల్తే? ఇంకేం పోల్తాడు? ఇజ్జత్ పోయినాక తల దించుకొని పోతాడు. సార్, ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే. ఈ సీమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు. వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. రేయ్ మీరేంట్రా ఇక్కడ? మా సంగతి సరే, కాలేజ్కి రాకుండా రథాలు పూజలు చేస్తున్నావేంట్రా? మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేక నన్ను పంపాడ్రా. నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో, అక్కడ సులేమాన్ గారిని లవర్ని వాటికలో నిమ్మకాయ చప్పరిస్తాడు, చప్పరిస్తాడు. రేయ్ సులేమాన్! Come on, guys. Let's go. I like this. Yeah. అలాగే నేనుంటాను, నాకే నేను బాస్. నన్నెంతో ప్రేమిస్తాను, నాకే నేను ఫ్యాన్స్. నాతోటి లొల్లొద్దంట, నేను పక్క మాస్. నా జోలికి వచ్చారు కలా అచ్చ తెలుగు కుర్రాణి, ఆనకట్టులే నోని. నన్ను కిలికితే కబడ్డీ కబడ్డీ. రిస్కు లేని లైఫ్ అంటే కిక్కు లేదనే వాణి. దేనికైనా రెడీ. మమదకి చంటి పాప నేను, చెలరేగితే రుద్రుడి కంటి పాప నేను. తుఫానుకే సూటిగా దూసుకెళ్ళగలను, ఏ ఫోర్సుకి బెదరను. రాముడంటి బాలుణ్ణి, రంగు రూపులే నోణ్ణి. కోరుకుంది సాధిస్తా వెంటాడి. మంచికేమో బడ్డీని, బ్యాడికేమో డాడీని. దేనికైనా రెడీ. లెక్కలోనే అచ్చమైన లియో, ఆటకి వేటకి నేనెప్పుడైనా యోయో. ఏ గేములో ఎక్కడ ట్రాక్ తప్పనయ్యో, నా మైండిది మెర్క్యూరీనా. సెక్స్ ఫీటు కుర్రాని, స్వీటు కారాని. విక్టరేకినే షాడో లాంటోని. చెట్టు స్పీడు చిన్నోని, బ్యాక్ ఫుట్ లేనోని. దేనికైనా రెడీ. పగిలిపోద్దిరా నీకు. నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా అపర్ణాన్ని తీసుకొని పబ్కి వెళ్తావా? నేను లవరేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా అనక అపర్ణ, నేను హర్ట్ అవుతాను. హర్ట్ అవుతారని ఎవరు ప్రేమించరమ్మా. రేయ్ సటైర్లు వేస్తే చంపేస్తా. నువ్వు చంపేసే చచ్చిపోవడానికి ఇక్కడ బ్యాగులు చేసుకున్న మగాళ్ళు ఎవరు లేరా? అయితే గమనండి, వాడికి ఒక జలకిద్దాం. పోలీసులు వస్తా బొక్కలు దోస్తారు. ఆగ్రా, అసలే టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. పద. అయ్యో పోలీస్!
వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పద హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హాస్పిటల్ తొక్క వాడికి పోలీస్ అంటే ఇది, అందుకే చిన్న కామెడీ చేశాం. అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పన్ని పాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా వేరే టీం మీరాగండి త్రిలింగ వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా కప్పట్రాల